ప్రధానంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబర్స్, ప్రెస్, ఫోటోగ్రాఫర్స్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మే 13వ తారీఖున తెలంగాణలోని 17 లోకసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా ఒకసారి తెలంగాణ ప్రజలందరినీ కూడా ఓటు వేసే ముందు ఆలోచించాలని చెప్పి ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో ఉన్నది. గత 10 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలపైన దాడి చేస్తున్నది. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకున్నది. ప్రజలకు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం లేకుండా, ప్రజలు స్వేచ్ఛగా రాజకీయాలు చేసుకునే అవకాశం లేకుండా, ప్రజలు స్వేచ్ఛగా మత విశ్వాసాలను గౌరవించే పరిస్థితి లేకుండా ఒక భయానక వాతావరణాన్ని భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అమలు చేస్తున్నది. రాబోయే రోజులలో 400 సీట్లు గెలవాలి, మరొకసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని దేశంలో ఉన్న అనేక మెజారిటీ మీడియా సంస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని విస్తృతమైన విష ప్రచారం చేస్తున్నారు. దయచేసి ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు, సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఎన్నికల ప్రసంగాలలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా, హిందువులు ముస్లింలు వేరనే విధంగా, హిందువులు క్రిస్టియన్లు వేరనే విధంగా, భారతదేశానికి ముస్లిమ్స్కు క్రిస్టియన్స్కు సంబంధం లేదనే విధంగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ మంగళ సూత్రాలకు భద్రత ఉండదు అని మాట్లాడే నీచ స్థాయికి ప్రధానమంత్రి గారు దిగజారడం భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ఏ రకమైన దాడి జరుగుతున్నదో దయచేసి అందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. అంతేకాకుండా మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం, అంబేద్కర్ భావజాలాన్ని అణిచివేస్తాం, దళితుల భవిష్యత్తును అగమ్య గోచరం చేస్తాం, రిజర్వేషన్లను ఎత్తివేస్తాం, ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మహిళలకు భవిష్యత్తు లేకుండా చేస్తామనే విధంగా భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు మాట్లాడుతున్నారు. బీజేపీ భారతదేశ సామాజిక వ్యవస్థను ఎటువైపు తీసుకుపోతున్నదో దయచేసి ఆలోచించాలని చెప్పి బుద్ధిజీవులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మేధావులకు, ప్రజాస్వామ్యవాదులకు, లౌకికవాదులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మనందరికీ ఒక పరీక్షా సమయం. మన భారతదేశ సమగ్రతను, భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను, అంబేద్కర్ గారు మనకు అందించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రతి ఒక్క భారతీయుని పైన పడ్డది. చాలా దుర్మార్గంగా బీజేపీ ఆలోచిస్తున్నది, అమలు చేస్తున్నది. దేశము ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడైనా మనం మేల్కొనకపోతే మన లౌకిక వ్యవస్థను, మన ప్రజాస్వామ్య వ్యవస్థను, మన రాజ్యాంగ వ్యవస్థలను మనం కాపాడుకోపోతే మనకు రక్షణ లేదనే విషయాన్ని కూడా, మన భవిష్యత్తుకు భరోసా లేదనే విషయాన్ని కూడా దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ 10 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికల ఆధారంగా దళితుల పైన దాడులు పెరిగినాయి, ముస్లిమ్స్ పైన దాడులు పెరిగినాయి, క్రిస్టియన్స్ పైన దాడులు పెరిగినాయి, మహిళల పైన అత్యాచారాలు పెరిగినాయి. బీసీలకు ఎక్కడ ప్రాధాన్యత లేదు. ఇలాంటి వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాం. రేపటి ఎన్నికలలో మన ఓటు ద్వారా భారతీయ జనతా పార్టీ ప్రణాళికాబద్ధంగా దేశవ్యాప్తంగా చొప్పిస్తున్న మతతత్వవాదాన్ని, మత విద్వేషాలను మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. దీనికి మనందరం కూడా సమాయత్తం కావాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దయచేసి ఆలోచించండి. భారతదేశంలో ఏ వర్గానికి మీరు మేలు చేశారని, షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల, మైనారిటీల, మహిళల, బీసీల సమగ్ర అభివృద్ధికి ఒక్కటంటే ఒక్క మంచి పథకాన్ని విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ మీరు అమలు చేసిన కార్యక్రమం ఉందా అని నేను అడుగుతున్నాను. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న గొప్ప పేరెనిక కన్నా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసినాయి. మనం గొప్పగా చెప్పుకునే ఐఐటీలన్నీ కూడా
పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసినాయి. పరిశ్రమలన్నీ కూడా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు అమలు చేసినాయి. ప్రాజెక్టులు అన్నీ కూడా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు శంకుస్థాపన చేసి ప్రారంభించినవి. భారతీయ జనతా పార్టీ వచ్చి ఈ దేశంలో చెప్పుకోదగ్గ పని ఏం చేసింది? గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా తెగనమ్మే ప్రయత్నం చేస్తున్నారు. నవరత్నాలుగా పేరు తెచ్చుకున్న, అత్యంత లాభాలు ఆర్జిస్తున్న ఎల్ఐసి లాంటి సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు, షేర్లు అమ్మేస్తున్నారు. తద్వారా ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్న రిజర్వ్డ్ కేటగిరీస్కి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీల ఉద్యోగాలు పోతున్నాయి. వాళ్ళు రోడ్డున పడుతున్నారు. ప్రభుత్వ రంగంలో కొత్త ఉద్యోగాలు ఏర్పాటు చేయకపోగా ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారు. దొడ్డిదారిన రిజర్వేషన్ ఎత్తివేస్తున్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఏర్పాటు చేస్తా అన్నారు. 10 సంవత్సరాలు అయింది. దేశంలో 20 కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ ఏర్పాటు చేయాలి. కానీ 20 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ కాలేదు. దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. ఉపాధి అవకాశాలు లేవు. చివరికి నరేగా కింద 100 రోజులు పనిచేసుకునే అవకాశాన్ని 40 రోజులకు కుదించింది. అంటే చివరికి వ్యవసాయ కూలీల పైన, కూలి దొరకని దినాలలో నరేగా పనులకు పోయి కూలి సంపాదించుకొని పొట్ట నింపుకుందామంటే కూడా అవకాశం లేని దుస్థితిని భారతీయ జనతా పార్టీ కల్పించింది. పేద వర్గాలపైన పగతో, బడుగు వర్గాలపైన కక్షతో అదానికి, అంబానికి దేశాన్ని తాకట్టు పెడుతున్నారు. పేద వర్గాల, బడుగు బలిగిన వర్గాల పొట్టగొట్టి అదానీ, అంబానీల పొట్టలు నింపుతున్నారు. ఇది ప్రస్తుతం భారతదేశంలో భారతీయ జనతా పార్టీ యొక్క పనితీరు. దీన్ని గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. తెలంగాణలోనైతే భారతీయ జనతా పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటునే అవమానపరిచిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. తల్లి చనిపోయింది, బిడ్డ బతికింది అని చాలా వ్యంగ్యంగా తెలంగాణ ఏర్పాటును, తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిచిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచిన ఏ ఒక్క హామీని ఈ 10 సంవత్సరాల కాలంలో నెరవేర్చని ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. నేను అడుగుతున్న, తెలంగాణలో ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని నిధులు ఇచ్చారు? ఎన్ని పరిశ్రమలు పెట్టారు? ఎన్ని విశ్వవిద్యాలయాలు పెట్టారు? ఎన్ని మెడికల్ కాలేజీలు పెట్టారు? ఎన్ని ట్రిపుల్ ఐటీలు పెట్టారు? ఎన్ని ఐఐఎంలు పెట్టారు? దేశంలో అనేక రాష్ట్రాలలో అనేక రకాలైన ప్రాజెక్టులను, విశ్వవిద్యాలయాలను, ఇన్స్టిట్యూషన్స్ను మంజూరు చేశారు. తెలంగాణలో ఎందుకు చేయలేదు? అంటే తెలంగాణ పైన కక్షపూరితంగా బీజేపీ వ్యవహరిస్తున్నది. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. కనీసము కాజీపేట జంక్షన్ను డివిజన్ చేయరు. కాజీపేటలో ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కనీసము సర్వే చేయించరు, ఇన్వెస్టిగేషన్ చేయరు. బయారంలో ఒక స్టీల్ ఫ్యాక్టరీ కొరకు సర్వే చేయరు. కాళేశ్వరమో లేకపోతే పాలమూరు రంగారెడ్డికో జాతీయ హోదా అంటే ఈమంటే ఇవ్వరు. తెలంగాణకు ఒక ఐఐఎం ఇవ్వమంటే ఇవ్వరు. బండి సంజయ్ నియోజకవర్గంలో
ఒక ట్రిపుల్ ఐటీ కావాలని చెప్పి నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు రిప్రజెంట్ చేశాను. కనీసం కరీంనగర్లో బండి సంజయ్ ఒక ట్రిపుల్ ఐటీ తెచ్చుకోలేని దుస్థితి. ఏ ముఖం పెట్టుకొని ఏమి ఉరగబెట్టారని 10 సంవత్సరాల్లో తెలంగాణకు ఏమి చేశారని మీరు తెలంగాణ ప్రజలను ఓట్లు అడుగుతారో చెప్పవలసిన అవసరం ఉన్నది. అదనంగా నిధులు ఇవ్వకుండా, ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకుండా, ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వకుండా, కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా, రైల్వే డివిజన్ చేయకుండా, స్టీల్ ఫ్యాక్టరీ లేకుండా ఏ ముఖం పెట్టుకొని మీరు తెలంగాణ ప్రజలను ఓట్లు అడుగుతున్నారని నేను అడుగుతున్నాను. తెలంగాణ ప్రజలు ఎవరు కూడా తెలంగాణ అంటేనే విప్లవాలకు పురిటిగడ్డ, ఉద్యమాల పోరుగడ్డ, వామపక్ష భావజాలాలు కలిగిన ప్రజలు అందరూ కూడా ఆలోచించాలి. బీజేపీ ఏమి ఉరగబెట్టింది మనకు వాళ్ళకు ఓటు ఎందుకు వేయాలి? రాబోయే రోజుల్లో కూడా బీజేపీ ద్వారా తెలంగాణ కొరిగేది ఏమీ లేదు. ఎజెండా ఏం చెప్పడం లేదు. మొన్న ముఖ్యమంత్రి గారు వరంగల్కి వచ్చారు. వరంగల్లో ఒక భారీ బహిరంగ సభలో వాళ్ళు పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నదో చాలా స్పష్టంగా చెప్పారు. తన ఉపన్యాసంలో ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొస్తా అన్నారు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ప్రయత్నం చేస్తా అన్నారు, బ్రహ్మాండంగా సాగునీటి వనరులను అభివృద్ధి చేస్తామని చెప్పారు, ప్రతి ఎకరానికి సాగునీరు ఇస్తామని చెప్పారు, స్టీల్ ఫ్యాక్టరీ కొరకు ప్రయత్నం చేస్తామని చెప్పారు, వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ తీసుకొస్తామని చెప్పారు. ఒక స్పష్టమైన అభివృద్ధి ప్రణాళికను ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో తన ఉపన్యాసంలో చెప్పారు. ఆ రకంగా మీరేమైనా చెప్తున్నారా? వరంగల్కి ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఇస్తామని కానీ, తప్పకుండా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టే ప్రయత్నం చేస్తామని కానీ, ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కానీ ఒక్క మాటన చెప్తున్నారా? మీరు చెప్పడం లేదు. ఎందుకంటే తెలంగాణ పైన మీకు ప్రేమ లేదు. తెలంగాణ అంటే మీకు గిట్టదు. తెలంగాణ అంటే మీరు బద్ధ వ్యతిరేకులు. కాబట్టి తెలంగాణ ప్రజలు మీకు ఎందుకు ఓటు వేయాలని నేను అడుగుతున్నాను. దయచేసి ఆలోచించాలని నేను కోరుతున్నా. వరంగల్ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఒక అభివృద్ధి ప్రణాళికను కూడా త్వరలో అభ్యర్థిగా కడియం కావ్య తన ఎజెండాను మీ ముందు పెట్టబోతున్నారు. అభ్యర్థి యొక్క మేనిఫెస్టో ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మేనిఫెస్టో కూడా ఉంటుంది. వీటిని ప్రజల ముందుకు తీసుకువెళ్తాం, ప్రజలకు అన్నీ వివరించి చెప్తాం. నేను తెలంగాణ ప్రజలను, ప్రత్యేకించి వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే, లౌకికవాదాన్ని పరిరక్షించే చిత్తశుద్ధి కానీ శక్తి కానీ ఒక కాంగ్రెస్ పార్టీకే ఉన్నది. రాజ్యాంగాన్ని కాపాడే శక్తి, అంబేద్కర్ను గౌరవించే ఒక లక్షణం కాంగ్రెస్ పార్టీకే ఉంది. మన వరంగల్ జిల్లా అభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నది. దయచేసి మే 13న జరిగే ఎన్నికలలో తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి భారతీయ జనతా పార్టీకి గుణపాఠం చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కులాల మధ్యన చిచ్చు పెట్టడం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం తప్ప బీజేపీ చేసేది ఏమీ లేదు. ఉపన్యాసాలలో ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఉపన్యాసాలలో కులాల గురించి మాట్లాడుతున్నాడు.
ఉపన్యాసాలలో మతాల గురించి మాట్లాడుతున్నాడు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు, ఇంతకంటే దిగజాడు రాజకీయం ఇంకోటి లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే నేను మేధావులకు, విద్యార్థులకు, యువకులకు, బుద్ధిజీవులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఆలోచించండి. ఇది చాలా బీజేపీది చాలా ప్రమాదకరమైన ధోరణి. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. అది అడ్డుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని చెప్పి తెలంగాణ ప్రజలకు, ప్రత్యేకంగా వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.